గణేశాయ నమః. పూర్వం శ్రీశైలంలో బ్రహ్మగిరి సమీపంలో మహాశివభక్తుడైన బసవాచార్యుడు అని ఒక శిల్పి ఉండేవాడు. జీవం ఉట్టిపడే అతని శిల్పాలు లోక ప్రసిద్ధి. ఓసారి తన ఇష్టదైవమైన శ్రీశైల మల్లికార్జుని దర్శించుకుని ఆ ఆనందంలో ఇంటికి తిరిగి వచ్చిన అతనికి ఆలయ ప్రాంగణంలోనూ బయట కూడా తన శిల్పకళా నైపుణ్యంతో 2 అద్భుత నందులను చేసి శివునికి అర్పించుకోవాలన్న కోరిక కలిగింది. అనుకున్నదే తడువుగా దీక్షితుడై భక్తితో 40 రోజుల పాటు నక్త వ్రతాన్ని పాటిస్తూ చూడముచ్చటగా ఉన్న 2 అద్భుత నంది విగ్రహాలను తయారు చేశాడు. ఉత్సాహంతో పనైతే పూర్తి చేశాడు. కానీ వాటిని పాతాళ గంగను దాటి శ్రీశైలం ఎలా తీసుకువెళ్లాలో అర్థం కాక తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. భక్తుడి కష్టానికి చలించిపోయిన బోలాశంకరుడు తన ప్రియ భక్తునికి స్వప్న సాక్షాత్కారం చేసి, బసవా, చింతించకు, నీ సంకల్పం మహత్తరమైనది సుమా. నేను నీకిచ్చే ఈ 2 తాళ్లను నందుల మెడలో కట్టి వాటిని తీసుకుని శ్రీశైలం బయలుదేరు. గమ్యం చేరేదాకా వెనకకు తిరగకూడదు సుమా అని చెప్పి అంతర్ధానమయ్యారు. కళ్ళు తెరిచి చూసేసరికి నిజంగానే అతని ఎదుట 2 తాళ్లు కనిపించాయి. పులకించిపోయాడు బసవుడు. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా తక్షణమే స్వామి తెలిపిన రీతిగా నంది విగ్రహాలకు తాళ్లను కట్టి శ్రీశైలం వైపుగా తన ప్రయాణాన్ని సాగించాడు. ఆశ్చర్యంగా ఆ 2 నందులు ప్రాణం పోసుకుని సజీవంగా బసవుడి వెంట రావటం ఈశ్వర లీలకు ప్రత్యక్ష నిదర్శనమనే చెప్పాలి. అలా తెల్లారే సరికల్లా పాతాళ గంగైతే చేరుకున్నాడు గాని ఇక కృష్ణానదిని దాటటం అనేది ఒక సాహస కృత్యమే. అయినా సరే అకుంఠిత విశ్వాసంతో ఈశ్వరునిపై భారమంతా వేసి ముందుకు సాగాడు. నదిని దాటి ఇక ఒడ్డు చేరుతుంది అన్న సమయంలో ఒక నంది కాళ్ళు రాళ్ల మధ్యలో చిక్కుకుని ముందుకు కదలలేకపోయింది. ఎంతకీ నంది కదలకపోయేసరికి ఏమైందోనని కంగారులో వెనక్కి తిరిగి చూశాడు. అంతే, రాళ్ల మధ్య ఇరుక్కున్న తన పాదాన్ని తొలగించుకుంటున్న ఆ నంది బసవుడు చూసిన మరుక్షణమే చైతన్యాన్ని కోల్పోయి శిలగా మారి అక్కడికక్కడే భూమిలో ప్రతిష్ఠించబడింది. ఇక చేసేది లేక ఇదే ఈశ్వర ఇచ్ఛ అని గౌరవిస్తూ మరో నందితో శ్రీశైలం చేరుకుని శాస్త్రోక్తంగా ఆలయంలో దాన్ని ప్రతిష్ఠింపచేశాడు. నేడు ఆలయంలో మనం దర్శిస్తున్న ఆ నంది బసవుడు చెక్కిన ఆ శిల్పమే. ఇది ఒక యథార్థ శివలీల. ఇక ఊబిలో చిక్కుకున్న శిలగా మారిన ఆనంది ఉబ్బలి బసవన్నగా కీర్తించబడుతూ మొన్నటి వరకు భక్తులకు దర్శనమిచ్చింది. తరువాతి కాలంలో శ్రీశైల ప్రాజెక్టు వల్ల అది పాతాళ గంగలో 700 అడుగుల లోతులో ఉండిపోయింది. సర్వం శివార్పణమస్తు. స్వస్తి. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.